ఆలు ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా ఇష్టపడతారు. ఫస్ట్ పొటాటోస్ని తీసుకొని ఇట్లా పైన ఉన్న తోలునంతా తీసేసుకోవాలి. తోలుని తీసుకున్న బంగాళదుంపని చక్కగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నీ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని ఒకసారి కడిగేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని ఉప్పు అయితే వేయాలండి, ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఇప్పుడు బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడానంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. నూనెలో వేసిన ముక్కల్ని 2 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత గరిటెతో తిప్పుకుని అటు ఇటు తిప్పుకుంటా కలర్ చేంజ్ అయిన తర్వాత బయటకైతే తీసేసుకోవాలి. మిగిలిన కట్ చేసిన ముక్కలన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని యాక్సెస్ ఆయిల్ని అంతా ఒక కాయంతం పీల్చేసుకునేలాగా కాయంతం వేసుకొని కింద, అలాగే కరివేపాకును కూడా వేయించేసుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపలో రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి మీ పిల్లలకు పెట్టండి, రోజు తినే అన్నం కన్నా కొంచెం ఎక్కువే తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.